టీఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మందుల బజార్లో వన మహోత్సవం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కలిసి ఎమ్మెల్సీ మురళీనాయక్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే కోరారు. వృక్ష సంపద తగ్గితే మానవ మనుగడ గగనమైపోతుంది అన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు దెబ్బతింటున్నాయి అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మొక్కలు నాటాలి అన్నారు. మంచిర్యాల జిల్లా నంద్యాల మండలంలో దారుణం జరిగింది. నందులపల్లి గ్రామానికి చెందిన చిన్నక్కకు 3 కొడుకులు 2 కుమార్తెలు ఉన్నారు. తనకున్న 13 ఎకరాల భూమిని కొడుకులందరికీ సమానంగా పంచి తన వృద్ధాప్య చివరి దశలో పట్టడన్నం పెడతారని ఆశించింది. కానీ ఆమెకు బుక్కడన్నం పెట్టకుండా తల్లి అన్న కనీస గౌరవం కూడా లేకుండా అందరి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీంతో ఆ తల్లి కన్న కొడుకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గర్భిణులు స్కానింగ్ పరీక్షలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమందికే పరీక్షలు చేసి మిగతా వారిని మళ్లీ రావాలని పంపుతూ ఉండడంతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. వారానికి 3 రోజులు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్కానింగ్ చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. గర్భిణులకు మినహా స్కానింగ్ అవసరమైన ఇతరులకు పరీక్షలు చేయడం లేదని మరికొందరు వాపోతున్నారు. తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు మంత్రి దామోదర్ను కలిశారు. తమ సమస్యలను మంత్రికి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 12,900 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు అన్నారు. పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్స్ ఇవ్వలేదు అన్నారు. తమకు వెంటనే శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ అందజేయాలని విన్నవించారు. ఈ అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరీక్షించే ప్రయత్నం చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా కొల్లగూడెం గ్రామం సమీపంలో 75వ వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ప్లాంటేషన్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల అటవీ జాతి విత్తనాలు, ఉత్పత్తుల ప్రదర్శనను మంత్రులు తిలకించారు. ప్లాంటేషన్లో గతంలో నాటిన మొక్కల ఎదుగుదల, సంరక్షణను చూసి ఫారెస్ట్ సిబ్బందిని అభినందించారు. మొక్కల పెరుగుదల, సంరక్షణ బాధ్యతను నిర్వహిస్తున్న సిబ్బందిని ఘనంగా సత్కరిస్తామని మంత్రులు తెలిపారు.